నా అదృష్టవశాత్తు 30 సంవత్సరాల క్రితం నాకు ఆర్ఎస్ఎస్ తో పరిచయం అయింది. అయిన తర్వాత నా 100 కోట్ల వ్యాపారం తృణప్రాయంగా అవతల వారేసి గత 30 సంవత్సరాల నుంచి ఈ దేశానికి ఏమన్నా చేయగలనా అనే ఆవేదనతో తల్లడిల్లుతున్నాను. ఎన్ని విషయాలు నేర్చుకున్నాను. నేషన్స్ పాస్డ్ అవే, లెఫ్ట్ నో ట్రేస్. హిస్టరీ గివ్ ద వన్ సింపుల్ సింగిల్ కాజ్ దట్ దేర్ మెన్ వర్ నాట్ ఫిట్. ఏ జాతి యువతైతే నిర్వీర్యమవుతుందో ఆ జాతి కాలగర్భంలో కలిసిపోతుంది. ఉదాహరణకి ఈజిప్ట్ 17 సంవత్సరాలు మాత్రమే యుద్ధం చేసింది. పర్షియా 21 సంవత్సరం యుద్ధం చేసింది. మనం ఎన్ని సంవత్సరాలు చేశామండి? మొహమ్మద్ బిన్ కాసిం కాడి నుంచి ఢిల్లీ గోరీ దాకా 500 సంవత్సరాలు రాత్రింబగళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నాం. మళ్ళా తర్వాత ఇంకొక 500 సంవత్సరాలు వాడు భారతదేశం ఆక్రమించి యుద్ధం చేస్తూనే ఉన్నాం. కానీ మనకేమి నేర్పారండి? అహింసా సిద్ధాంతంతో మనకు స్వాతంత్ర్యం వచ్చిందంట. తాతగారు సత్యాగ్రహం చేసేవాడు పారిపోయాడంట. ఏమి దౌర్భాగ్యునా, ఏమి దౌర్భాగ్యం ఇది. అవే తల్లడిల్లుతాంది నా మనసు. ఇదేనంతా ఇవాళ కారణం. గత 80 సంవత్సరాల నుంచి మన నాయకులు, చదువుకున్న వాళ్ళు, సాధు సంతులు, తల్లిదండ్రులు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై మదర్. నా తల్లి జిజాబా లాంటిది. మీరు ఎంతమంది చెప్పండి? మీ తల్లులు ఎంతమంది మీ పిల్లల్ని ఏదైనా ఘర్షణ అవుతా అంటే అదేంటో చూసినారా అనే వాళ్ళు ఎంతమంది చెప్పండి? తల్లి కానీ తండ్రి కానీ. నాకు 20 సంవత్సరాల వయసులో నేను ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి ఫస్ట్ హాలిడే వచ్చిన రోజున మా ఊరి మీద ఒకడు దౌర్జన్యం చేస్తా, బండబూతులు తిడతా, పెద్దల్ని స్వైర విహారం చేస్తున్నాడు. మా అమ్మంది, రే బలరాం అటు సంగతి ఏదో చూసినారా అంది. మీరు ఏ తల్లి గాని తండ్రి గాని ఆ మాట చెప్పగలరా? చెప్పండి, ఎవరైనా ఒక్క తల్లిదండ్రులు చెప్పగలరా? మీరు సంపాదించి పెట్టిన కోటాను కోట్ల రూపాయలు మీ పిల్లలు కాపాడుకోగలరా? నువ్వు ఎంత ఎక్కువ సంపాదించి పెడితే అంత ప్రమాదంలో ఉన్నాడు నేమో మనవడు. పోగేస్తున్నారు గత 70-80 సంవత్సరాలు. పోగే ఇంకా పోగే ఇంకా పోగే ఇంకా పోగే. అమెరికా వెళ్ళు. ఈ దేశాన్ని ఎవడ కప్పు చెబుతావు? ధర్మద్రోహులకి దేశద్రోహులకి కప్పు చెబుతావు ఈ దేశాన్ని? ప్రపంచంలో ఎంత గొప్ప దేశం లేదు. నేను చదువుకుంది 10వ తరగతి, కానీ ప్రపంచం అంతా తిరిగి వచ్చా. ఇంత గొప్ప దేశం లేదు, ఇంత గొప్ప సంస్కృతి లేదు, ఇంత వీరాది వీరులు కల్లా ఏ జాతి కూడా. కానీ దౌర్భాగ్యం, మనలో దుర్మార్గులు, దేశద్రోహుల వల్ల మనం విదేశీయులకి దాసోహం అన్నాం. ఇప్పుడు కూడా ఇంకా ప్రతిరోజు పెరిగిపోతుంది. 70 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం మా ఊళ్ళో ఒక్క దేశద్రోహి కానీ ధర్మద్రోహి కానీ లేడు. ఇవాళ సగం మంది దేశద్రోహులు, ధర్మద్రోహులు. ఇట్లా చెప్పుకుంటే 5 నిమిషాలు కాదు, 5 రోజులు చెప్పమంటే చెబుతా. నాది ఒక్కడే అడుగుతున్నా. మీ పిల్లలకి మీరు పోగేయద్దు. పోరాట పట్టుకు నేర్పండి వాళ్ళకి. 1 గంట సేపు ఇంట్లో పనులు చేయించండి. ఇంటి పని, వంట పని, పొలం పని, చేతి వృత్తులు 1 గంట సేపు చేయించండి. 1 గంట సేపు ఆటలాడండి. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే బికాస్ ఆఫ్ దిస్ థింగ్. నేను ఆడిన ఆటలు, నా టీచర్ తల్లి చెప్పిన రామాయణ భారత కథలు, మా అమ్మా నాన్న నేర్పిన పనులు. నాకు 5వ తరగతి తర్వాత చదువుకున్న చదువు నాకు జీవితంలో దేనికి ఉపయోగపడలేదు. అట్లాని చదువుకోవద్దంటలేదు. కానీ ఎవరు చదవాలి? ఆ అకాడమిక్ గా ఎవరైతే మెరిట్ ఉండారో వాళ్లే చదవాలి. మీ 10th అయిన తర్వాత టాప్ 10 ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే కాలేజీ పంపండి. లేకపోతే దేశం నష్టపోతుంది. చేతి వృత్తులన్నీ మన దేశద్రోహి చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. ఎవరి చేతుల్లోనూ నైపుణ్యం లేదు. ఏ పనికి పనికిరాడు. కాలేజీకి వెళ్తున్నాడు, ఇంజనీర్ అయి వస్తున్నాడు, నట్టేంటో బొంటేలు తేలదు. ఇది మన పరిస్థితి. కాబట్టి తల్లిదండ్రులారా, పిల్లల్ని రాటు తేలించండి, చెమటలకు అక్కెత్తండి 2 గంటలు. అప్పుడు నువ్వేమీ చేయవసలా. 15 సంవత్సరాలతో వాడు పరిగెత్తాడు, ఎక్కడుండో ఎత్తుక్కుంటాడు, జయించి వస్తాడు, ప్రపంచాన్ని జయించి వస్తాడు. 2 గంటలు వాడి చేత చెమటకు అక్కెత్తండి, రాటు తేలండి, శక్తి సంపద కూడగెట్టండి. అట్లాగే చదువుకున్న వాళ్ళంతా
ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు ఆస్తులు అమ్మేసి మరీ పట్టుకెళ్తున్నారు. వాడిని 20 సంవత్సరాలు మేపాం మనం. ఇక్కడ చదువుకున్నాడు, గవర్నమెంట్ ఖర్చు చదువుకున్నాడు, వెళ్ళి అమెరికాకి యూరోప్కి సేవ చేస్తున్నాడు, రూపాయి పంపట్లేదు. కానీ అదే చదువు లేని వాళ్ళు వెళ్తారు అరేబియన్ కంట్రీస్ కి, వాళ్ళు డబ్బులు పంపిస్తారు. ఎవడి వల్ల ఉపయోగం దేశానికి? చదువుకున్నాడు వల్ల, చదువు లేనివాడి వల్ల. చదువు లేనివాడి వల్ల ఇవాళ దేశం బాగుపడుతుంది, చదువుకున్నాడు వల్ల పాడైపోతుంది. కాబట్టి మీ పిల్లల్ని ఎంత అవసరమో అంతే చదివించండి. అది 5వ తరగతి అయ్యే వరకు 50% పీపుల్కి చదువు అవసరం లేదు. రాయటం, చదవటం, కూడికలో ఎత్తవేతలు తీసివేతం కుటుంబం నడుపుకోవటానికి. ఆ తర్వాత 10th వరకు ఇంకొక 50%. ఆ తర్వాత మిగిలిన వాళ్ళే కాలేజీకి వెళ్ళండి. అప్పుడు కనుక ఇది చేస్తే దేశం బాగుపడుతుంది, మళ్ళా భారత మాత పూర్వ వైభవం తిరిగి వస్తుంది. ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.